ప్రేమ మధురిమ పార్ట్ 19. అవే మాటలు అన్నయ్య, నువ్వు నా అన్నయ్యవి, నేను చంపేస్తానా? నేను అలా ఎలా ఊరుకుంటాను? అందుకని నీ జీవితాన్ని బలి పెడతావా మీనా? ఎందుకో నీ అదృష్టం బాగుండి ఆరు బావగారు నీ పెళ్లి జరిగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది మీనా అని అంటూ ఉంటే ఆ మాటకి మౌనంగా తలదించుకుంటుంది మీనాక్షి గారు. తర్వాత అభి మీనాక్షి గారి దగ్గరికి వచ్చి అత్త అని అంటూ ఉంటే అభిని చూసి సంతోషంగా, అభి నువ్వేనా? ఎంత పెద్దవాడివి అయిపోయావురా, ఎప్పుడు అత్త అత్త అంటూ చిట్టు చిట్టి అడుగులతో నా చుట్టూ తిరిగేవాడివి అని అంటూ ఒక్కసారి పూర్తిగా చూసుకుని అచ్చు నీలాగే ఉన్నాడన్నయ్య అని అంటుంది. రఘురామ్ గారు కూడా కంటి నిండా నీళ్ళతో అవును మీనా అని అంటూ ఉంటే అప్పటి వరకు పక్కన నిలబడి జరిగేదని చూస్తూ ఉన్న మధుని చూసి మధు ఇలా రా అని మధుని పిలిచి నేను మీ మేనత్తను అనగానే అత్తయ్య అంటూ మీనాక్షి గారిని హత్తుకొని బోరుగా ఏడ్చేస్తుంది మధు. ఏడుస్తున్న మధు వెన్ను నెమురుతూ పిచ్చిపిల్ల ఎందుకే ఆ కన్నీళ్ళు, చూడు ఈరోజు నీ వల్ల మేమందరం మళ్ళీ ఒకటయ్యాం అని మధు కన్నీళ్ళు తుడిచి తన్నుదుటి మీద ముద్దు పెట్టుకోగానే అవును అంటూ తల ఊపుతుంది మధు. తిరిగి రఘురామ్ గారి వైపు చూసావన్నయ్య, నీ కూతురు ఎక్కడ ఉన్నా కూడా తనకి నా కొడుకే నచ్చాడు. అలాగే నా కొడుకు ఎన్ని కోట్ల తిరిగినా కూడా వాడికి ఏ ఒక్క అమ్మాయి నచ్చలేదు, కేవలం మధు మాత్రమే నచ్చింది అని అంటూ ఉంటే అవును మీనా, నిజంగా నా రోజు నువ్వు అన్నమాట నెరవేరింది. నా కూతురుని నువ్వు నీ కోడలుగా చేసుకుంటావని అని అన్నావు. అలాగే మధుని ఇంటి కోడలు అవుతుంది అని అంటూ ఉంటే సంతోషంగా అందరూ చూస్తారు. కానీ వాళ్ళందరూ గమనించింది ఏంటి అంటే అప్పటి వరకు జరిగిందంతా విన్న రిషి పిడిగిలి గట్టిగా బిగించి కళ్ళల్లో నిప్పులు కక్కుతూ కోపంగా భూషణ్ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే రిషి కోపాన్ని చూసిన వివేక్ తన భుజం మీద చెయ్యి వేసి ఒరే కోపాన్ని కంట్రోల్ చేసుకోరా, ఇప్పుడు ఆ భూషణ్ ఏం చెయ్యాలన్నా ఇది సమయం కాదు, దానికి టైం కావాలి. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు, నువ్వు ముందు నీ కోపాన్ని తగ్గించుకో అని అంటూ ఉంటే ఎలారా తగ్గించుకునేది? నా కుటుంబాన్ని, నా తల్లిని, తండ్రిని ఇన్ని కష్టాలు పాలు చేసిన వాడిని ఎలా వదిలేస్తాను అని అంటూ ఉంటే అంకుల్ ఇవన్నీ ఆలోచించకుండానే ఉంటారంటావా? ఆయన భూషణ్ని ఎలా వదిలేస్తారంటే నేను నమ్మను అని ఏదో ఒక సీక్రెట్గా ప్లాన్ చేసి ఉంటారు. నువ్వు మాత్రం ఇప్పుడు ఆవేశపడి ఆయన చేసే ప్లాన్ అంతా నాశనం చేయకు అని అంటాడు వివేక్. అప్పటి వరకు దూరంగా ఉన్న రిషిని రఘురామ్ గారు దగ్గరికి పిలవగానే మీనాక్షి అరుణ్ గారిని కూడా రిషి గారిని ఒకసారి ఇటురా అని అనడంతో తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు రిషి. రఘురామ్ గారు రిషిని చూసి ఆనందంగా హత్తుకొని అచ్చా నీలాగే ఉన్నాడు అరుణ్ అని అంటూ రిషిని చూసి రిషి మొహాన్ని చేతులతో తడుముతూ సంతోషంగా మా మీనా కొడుకు అని రిషిని హత్తుకుంటారు ఆయన. అక్కడ ఉన్న అందరూ కూడా అసలు ఏం జరిగిందో నిజం తెలియటంతో అందరి కళ్ళ కన్నీరు కారుతూ ఉంటే ఇప్పుడు తేరుకొని సంతోషంగా అందరూ కలిశారని ఆనందంగా ఉంటారు. బాను ఆనందానికి అవతలేవు. మధు పెళ్ళి ఆ మహేష్ తప్పిపోయిందని సంతోషంగా ఉంటుంది. అంతేకాక ఎన్నో ఏళ్ళ తర్వాత మీనా గారిని చూస్తూ ఇంకా సంతోషపడుతుంది. మీనాక్షి మధుతో మాట్లాడుతుంటే బాను కూడా అక్కడికి వచ్చి అత్త మధు అక్కే కాదు, నేను కూడా మీ కోడల్ని, నన్ను కూడా ఒకసారి చూడు అని అల్లరిగా అంటూ ఉంటే బాను వైపు మీనాక్షి గారు చూడగానే పరశురం గారు వచ్చి బాను నా కూతురు మీనా అని అంటుంటే బాను కూడా దగ్గర తీసుకుని అల్లరి పిల్ల, నాకే కనుక ఇంకో కొడుకుంటే నేను కూడా నా కోడలుగా చేసుకునేదాన్ని అని బానుతో అంటూ తన వైపు చూస్తున్న సిరిని కూడా పిలిచి తను చూస్తూ ఉంటే మాధవి గారి వచ్చి సిరి నా కూతురు అక్క అని అనడంతో సిరిని బానుని ఇద్దరే కలిపి హత్తుకుంటారు మీనాక్షి గారు. ఇద్దరిని చూసే బంగారాల్లా ఉన్నారా అంటుంది. ఇన్నేళ్ల తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చూస్తున్న మీనాక్షి మొహం సంతోషంతో వెలిగిపోతుంది. అక్కడే ప్రభాకర్ కూడా ఉండటంతో ఆయన అందరినీ చూస్తూ ఇన్నాళ్ళకు మళ్ళీ అందరం కలిసాం, చాలా సంతోషంగా ఉంది, ఇంతవరకు ఎవరు ఏం తినలేదు, ఇక భోజనాలు చేద్దాం పదండి అని అంటూ అందరినీ భోజనాల వైపుకి తీసుకువెళ్తాడు ప్రభాకర్ గారు. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు స్తంభం చాటును నక్కి వాళ్ళ మాటలన్నీ విన్న భూషణ్ మనిషి అక్కడి నుంచి భూషణ్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఊరి దగ్గరలో అడవిలో ఉండటం వల్ల అడవిలో ఎవరూ తెలియని ఒక అండర్ గ్రౌండ్ని ఏర్పాటు చేసుకుంటాడు భూషణ్. అక్కడే ఆ డేవిడ్ని రాకీని కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతాడు. ఇప్పుడు పోలీసులకు చిక్కిన కొడుకుని కూడా తన మనుషుల వాళ్ళ మీద దాడి చేయించి మహేష్ను కూడా వాళ్ళ చేతుల నుండి తప్పిస్తాడు. అలా భూషణ్ మైకేల్ రాకీతో పాటు మహేష్ను కూడా అక్కడే ఉండమని చెప్పడంతో అతడు కూడా అక్కడే ఉంటాడు. పైకి చూడటానికి అడవిలో ఉన్న ఆ అండర్ గ్రౌండ్ మాత్రం సకల సౌకర్యాలతో లేటెస్ట్ ఇంటీరియర్తో నిర్మితమై ఉంటుంది. కొడుకుని తప్పించిన తర్వాత భూషణ్ కూడా కొడుకుని చూడటానికి అక్కడికి వస్తాడు. మహేష్ కసిగా చూసావా నాన్న, వాడిని నువ్వు ఇలా తక్కువ అంచనా వేశావు, కానీ వాడు అప్పటిదాకా ఏమి అరిగినట్టు ఉండి చివరి నిమిషంలో ఆ పెళ్ళిని ఎలా ఆపేశాడో చూసావా అని కసితో అంటూ ఉంటే వాడు ఆటని ఇంత బాగా ఆడతాడని నేను అనుకోలేదురా, నేను వేసిన ప్లాన్స్ అన్ని నాశనం చేశాడు,
అసలు ఇంతకీ ఎవడు వాడు, ఎక్కడి నుండి వచ్చాడు, అసలు వాడికి నీ గురించి అంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? హైదరాబాద్లో నేను తీసిన ప్రతి ఒక్క వీడియోని కూడా నేను డిలీట్ చేయించాను. కానీ ఆ వీడియో వాడికి ఎక్కడి నుండి వచ్చింది? ఎవరికి ఏం చెప్పకుండా వచ్చిన చివరి నిమిషంలో అలా ఎలా ప్లాన్ చేశాడు? మధుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మధు పేరు పాడవకుండా తప్పు మొత్తం నీ మీద చూపించి చాలా తెలివిగా ప్లాన్ చేశాడు ఈ పెళ్లి తప్పించడానికి. మన నిస్వరూపం ఏమిటో ఆ రఘురాం బయట పెట్టేశాడు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అవతల భూషణ్ ఫోన్ రింగ్ అవుతూ ఉండటం చూసి, ఏంటి నాన్న ఈ రింగ్ టోన్ కొత్తగా ఉంది, ఇది నీ టోన్ కాదనుకుంటా, మరి ఎక్కడి నుండి మోగుతుంది అని అంటూ ఉంటే, ఇక్కడికి వచ్చినప్పుడు నేను రోజు వాడే ఫోన్ వాడనురా, ఇది నా సీక్రెట్ నెంబర్. అక్కడ నుండి నేను వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోమని ఒక మనిషిని పెట్టాను. వాడికి నెంబర్ ఇచ్చి వచ్చాను, అక్కడ ఏం జరిగినా నాకు చెప్పమని. ఇప్పుడు వాడే కాల్ చేస్తున్నాడు, ఆగు. మనం వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు భూషణ్. భూషణ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో సార్ అని అంటూ అవతలి వాడు మాట్లాడుతూ ఉంటే, చెప్పు, నేను వచ్చేసిన తర్వాత అక్కడ ఏమయ్యింది, ఇంతకీ అసలు రిషి ఎవరు, మేము వచ్చిన తర్వాత రఘురాం ఏం చేశాడు అని అడుగుతుంటే, సార్ మీకు చాలా విషయాలు చెప్పాలి సార్, ఫోన్లో చెప్పమంటావరా, నన్ను ఎక్కడికైనా రమ్మంటారా అని అడుగుతూ ఉంటే, చాలా విషయాలు అంటే ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును సార్, మీకు తెలియని విషయాలు, మీకు ప్రమాదకరమైన విషయాలు చాలా ఉన్నాయి అని అనగానే, అవన్నీ ఫోన్లో మాట్లాడుకొని సేఫ్ కదని వాళ్ళు ఉంటున్న అడ్రస్ చెప్తాడు భూషణ్ అక్కడికి రమ్మని. సరే సార్, నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి ఆ మనిషి అక్కడికి వెళ్తాడు. భూషణ్ చెప్పి ప్లేసునికి వచ్చిన అతడికి చుట్టూ ఎక్కడ చూసినా మొత్తం అడవిలాగే కనిపిస్తుంటే, భూషణ్ సార్ ఇక్కడికి కదా రమ్మన్నారు, మరి ఇక్కడ అడవి తప్ప ఇంకేం లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటే, ఉన్నట్టుండి తన కొంచెం దూరంలో ఉన్న భూమి కదులుతూ ఉంటుంది. ఏంటిది, ఇక్కడేదో జరుగుతుంది అని అతడు భయపడుతూ చూస్తూ ఉంటే, అక్కడ భూమి లోపల నుంచి ఒక డోర్ లాగా ఓపెన్ అయ్యి కిందకు చూసేసరికి మెట్లు ఉంటాయి. వెంటనే భూషణ్ అతను ఫోన్ చేసి, ఇప్పుడు నీ ముందు ఒక డోర్ ఓపెన్ అయ్యింది కదా, అందులో మెట్లు కనిపిస్తున్నాయి కదా, లోపలికి వచ్చేసాయి అని అంటాడు. సరే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసి భయంగానే కిందకు దిగుతాడు ఆ మనిషి. అతన్ని చూసి భూషణ్, అసలేం అక్కడ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, అక్కడ మహేష్తో పాటు మైకేల్ రాకేల్ని చూసి నిర్ఘాంతపోతాడు అతడు. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు చాలాసార్లు టీవీలో చూశాడు. వాళ్ళ మత్తు డీలర్స్ అని పోలీసుల చేత నుండి తప్పించుకున్నారని వాళ్ళని చూసి ఆ మనిషి భయపడుతూ ఉంటాడు. నీకేం భయం లేదు, వాళ్ళ నా మనసులే, ఇంతకు అక్కడ ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే, సార్ రిషి ఎవరో కాదు, ఆ రఘురామ్కి స్నేహితుడైన అరుణ్, ఇంకా అతని చెల్లైన మీనాక్షిల కొడుకు అని అనగానే భూషణ్కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటో నువ్వు చెప్పేది, మీనాక్షి అరుణ్ల కొడుకు ఆ రిషినా, అది ఎలా సాధ్యమవుతుంది, వాళ్ళు ఇద్దరిని ఎప్పుడో నా మనుషులు చంపేశారు కదా, అసలు వాళ్ళు బతికే ఉండే అవకాశమే లేదు, అగ్నికి ఆహుతై కాని బూడిదైపోయారు అని అంటాడు. అలా అనుకోవటం మీ పొరపాటు సార్, వాళ్ళు బ్రతికే ఉన్నారు, వాళ్ళ కొడుకు ఈ రిషి, కావాలంటే ఇదిగో ఈ ఫోటోలు చూడండి అంటూ ఎవరికీ కనపడకుండా ఒక ఫోన్లో తీసిన ఫోటోలు చూపిస్తాడు అతను. ఆ ఫోటోలో మీనాక్షి గారి పక్కనే అరుణ్ గారు ఉండడం చూసి, ఇది ఎలా సాధ్యం, అసలు వీళ్ళు ఎలా బ్రతుకున్నారు, అందరూ రిషి వీళ్ళ కొడుక అని కసిగా అనుకుంటూ, అయితే వాళ్ళందరూ మళ్ళీ ఏకమయ్యారన్నమాట అని అంటూ ఇంకా ఉన్న ఫోటోల్ని స్క్రోల్ చేస్తూ అక్కడ ఉన్న అతన్ని చూసి, ఏంటి లతా కూడా బ్రతికే ఉందా, అది కూడా చనిపోలేదా అని ఇంకా ఆశ్చర్యపోతాడు భూషణ్. అంటే నా శత్రువుల్లో ఏ ఒక్కరూ కూడా చావలేదన్నమాట, అందరూ నిక్షేపంగా ఉన్నారు, ఈరోజు అందరూ ఒక్కటయ్యారన్నమాట అంటూ అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తిగా చెప్పు అని అంటూ ఉంటే, లత ఇంకా అరుణ్ గారు చెప్పినవన్నీ కషంగా మొత్తం చెప్పేశాడు. అంటే ఆ రోజు నీ తల్లిదండ్రులు మీ ప్లేస్లో చనిపోయారన్నమాట, నువ్వు బతికే ఉన్న ఇన్నాళ్ళు ఈ ఊరికి రాలేదన్నమాట, నువ్వు ఈ ఊరికి రాకపోయేసరికి మీ ఇద్దరు చనిపోయారు, నా శత్రుశేషం పూర్తిగా పోయింది అనుకున్నాను, కానీ ఈ రోజున ఇలా తిరిగి మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెడతారని అనుకోలేదు, కానీ నేను వదలను అరుణ్, ఆ రోజున మీనాక్షి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే మీనాక్షితో నా పెళ్ళికి ఆ రోజున నువ్వు అడ్డుపడ్డావు, అలాగే ఈరోజు మళ్ళీ నా కొడుకు మధునిచ్చి పెళ్లి చేద్దామని చూస్తే ఆ రోజు నా కొడుకు పెళ్ళికి నీ కొడుకు అడ్డుపడ్డాడు, ఈ మీ ఇద్దరి వదలను చూస్తూ ఉండు, ఆ రోజు మీ మధ్య ఎలాంటి దూరాన్ని కదిలించి వాళ్ళని నీకు దూరం చేశాను, ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తాను, అంతేకాని మిమ్మల్ని మాత్రం ప్రశాంతంగా బ్రతకనివ్వనురా అని కసిగా అనుకుంటూ, ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయా చెప్పాల్సినవని అడుగుతూ ఉంటే, ప్రస్తుతానికైతే ఇంతే సార్, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఇన్నాళ్ళ తర్వాత వాళ్ళ చెల్లి మీనాక్షి ఇంకా తన స్నేహితుడు తిరిగి వచ్చినందుకు అయితే రఘురామ్ గారి ఆనందానికి అవదలేవు అని చెప్తూ ఉంటే, నవ్వుతూ ఉన్న రఘురామ్ మొహం తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే, వదలరా మిమ్మల్ని, ఎవరిని వదలను, నా కొడుకుని
కుళ్ళు కొట్టుడు కొట్టిన రిషిని పొరపాటును కూడా వదలను. ఒరే రిషి, చూస్తాన్రా, నిన్ను నీ నాన్నని అంతు చూడకపోతే నా పేరు భూషణ్నే కాదు అని కసగా అనుకుంటూ ఉంటాడు భూషణ్. భోజనాలు చేశాక అందరూ కలిసి ఇంటికి చేరుకుంటారు. రఘురాం ఫ్యామిలీ మొత్తం. చాలా ఏళ్ల తర్వాత ఇంటికి వస్తూ ఉంటే మీనాక్షి గారి కంటి వెంట కన్నీళ్లు జలజల రాలుతూ ఉంటాయి. బయట ఇంటి ముందు నిలబడి ఆ ఇంటిని అపురూపంగా చూస్తూ ఉంటుంది మీనాక్షి. తన బాల్యం మొత్తం గడిపిన ఇల్లు, తన తల్లి తండ్రితో, తన అన్న వదినతో ఎంతో సంతోషంగా ఉండేది. అలాంటిది ఒక పాపాత్ముడి క్రూరమైన ఆలోచన వల్ల ఇన్నేళ్ళు ఆ ఇంటికి దూరం అయ్యింది. ఆ ఇంటికి చూడగానే ఆగిపోయి ఆ గుమ్మం తడుముతున్న మీనాక్షి గారిని చూసి రఘురాం గారు తన భుజం మీద చెయ్యి వేసి మీనా అనగానే కన్నీళ్లు తుడుచుకుని లోపలికి అడుగు పెడుతుంది. వీధి గుమ్మం నుండి లోపలి ఇంటి ముందు వరకు ఉన్న చెట్లన్నీ చూస్తూ ఉంటే తన పాత జ్ఞాపకాలని మొదలు మెదులుతూ ఉంటాయి మీనాక్షి గారికి. ఇంటి ముందుకు రాగానే అక్కడే వాళ్ళ ఆగమని చెప్పి జానకి గారి లోపలికి వెళ్ళి ఎర్ర నీళ్లు పళ్ళెంతో వేస్తారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇంట్లోకి తిరిగి అడుగు పెడుతున్న మీనాక్షి గారిని చూస్తూ మీనాక్షి గారిని, అరుణ్ గారి, రిషిని ఒక దగ్గర నిలబెట్టి వాళ్ళకు దిష్టి తీసి లోపలికి రమ్మని పిలుస్తారు జానకి గారు. లోపలికి అడుగు పెట్టగానే మీనాక్షి గారు ఆ ఇంట్లో ఎన్నెన్నో జ్ఞాపకాలు మదిలో మెదులుతూ ఉంటాయి. ఇంకా కొంచెం కూడా మారని ఆ ఇంటిని చూస్తూ, అన్నయ్య, ఇల్లు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఏం మారలేదు అని అంటూ ఉండి పక్కనున్న జానకి గారు కావాలని మార్చలేదు మీనా. మీ అన్నయ్య ఎప్పుడు పైకి చెప్పుకోరా అని నీ మీద చాలా ప్రేమ. అభి ఎన్నిసార్లు ఇంటిని రెనోవేట్ చేద్దాం అనుకున్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. అది ఎందుకు ఎవరికి తెలియకపోయినా నాకు మాత్రమే తెలుసు. ఈ ఇంట్లో అనువనువున నువ్వు తిరిగిన జ్ఞాపకాలున్నాయి. అందుకే ఇంటిని మార్చడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు మీ అన్నయ్య అని అంటుంటే కన్నీళ్లతో రఘురాం గారి వైపు చూస్తుంది మీనాక్షి గారు. మీనాక్షి గారిని చూసిన రఘురాం గారు, జానకి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇన్నేళ్ల తర్వాత నా చెల్లెలు ఇంటికి వచ్చింది, ఇప్పుడు కావాలని నువ్వు దాన్ని ఏడిపిస్తావా అంటూ ఉంటే నేనెందుకు ఏడిపిస్తానండి? ఏం జరిగిందో మీకు మీ చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో చెబుతున్నాను అంతే కదా అని అంటుంది జానకి గారు. సరేలే, ముందు మీనాక్షికి ఇష్టమైనవని చేసిపెట్టు అని అంటూ ఉంటే సరేనండి అని లోపలికి వెళ్ళిపోతుంది జానకి గారు. అక్కడ ఉన్న అందరూ కూడా ఆ అన్నా చెల్లెలు అనుబంధాన్ని అపురూపంగా చూస్తూ ఉంటారు. మధుకి కూడా వాళ్ళ నాన్నగారికి తన మేనత్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతూ ఉంటుంది. మధు ఎప్పుడు రఘురాం గారిని అంత సంతోషంగా చూడలేదు. అలాగే అందరితో అంత స్వతంత్రంగా మాట్లాడటం కూడా గమనించలేదు. ఎప్పుడు ఆయన ఏదో కోల్పోయిన వాళ్ళ, తన జీవితంలో ఏదో వెలితి ఉన్న వారిలానే ఉండేవారు. ఆ వెలితి మీనాక్షి గారినని ఈరోజు మధుకి అర్థమవుతుంది. మీనాక్షి గారి రాకతో రఘురాం గారి మొహంలో సంతోషం కొట్టుకొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది. తండ్రిని అలా చూసి అభి, మధు కూడా చాలా సంతోషపడతారు. బాను సంతోషమైతే ఇక చెప్పకలేదు. మీనాక్షి గారినిపై ఎన్నో ఏళ్ళుగా మూతబడి ఉన్న తన గది తీసుకుని వెళ్తారు రఘురాం గారు. ఇన్నేళ్ల తర్వాత గది తాళం తీయబోతుంటే అందరూ చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు లోపలి ఎలా ఉంటుందో అని. ఎందుకంటే మీనాక్షి గారు వెళ్ళిన క్షణం నుండి ఆ గదిని ఎవరు ఓపెన్ చేయలేదు. అప్పుడప్పుడు రఘురాం గారే ఎవరు చూడకుండా వెళ్ళి ఆ గదిలో గడిపి వస్తూ ఉండేవారు మీనాక్షి జ్ఞాపకాలతో. గది బయట తాళం తీయగానే లోపలి ఎలా ఉంటుందో అని అనుకున్న వాళ్ళందరికీ చాలా నీట్గా, శుభ్రంగా అన్నీ ఎక్కడికక్కడ అమర్చి ఉండటంతో బాను రఘురాం గారితో, ఏంటి పెదనాన్న ఇది, ఇన్నేళ్ల తర్వాత రూమ్ ఓపెన్ చేసినా కూడా గది అంతా శుభ్రంగా ఉంది అని అంటూ ఉంటే, నేను అప్పుడప్పుడు వచ్చి మీనాతో నాకున్న జ్ఞాపకాలతో ఇక్కడ గడిపేవాడిని బాను. అందుకే ఈ గదిలోకి ఎవరిని రానియకపోయినా నేను మాత్రమే వచ్చి అన్నీ శుభ్రం చేసి నీట్గా ఉంచేవాడిని అని అంటూ ఉంటే తన చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో అందరికి అర్థమవుతుంది. అక్కడ గోడకున్న ఫోటోలతో మీనాక్షి గారు చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు ఉన్న ఫోటోలు అన్నీ ఉండటంతో ఆ ఫోటోలను చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు అందరు. కొన్ని ఫోటోలు ఒక దానివే, కొన్ని ఫోటోలు అందరితో కలిసి, కొన్ని ఫోటోలు తన తల్లిదండ్రులతో, కొన్ని తన ఇద్దరు అన్నయ్యలతో, చెల్లెలతో కలిసి ఉంటాయి. కానీ ఎక్కువ మాత్రం రఘురాం గారు, మీనాక్షి గారు కలిసి దిగిన ఫోటోలే ఉన్నాయి. ఆ ఫోటోలో రఘురాం గారికి మీనాక్షి గారితో ఉన్న బాండింగ్ ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. పెదనన్న ఈ ఫోటోలు చూస్తుంటే మీకు అత్తయ్య అంటే ఎంత ఇష్టమో అర్థమవుతూ ఉంటుంటే, అవును బాను, మీనాక్షి అంటే నాకు ప్రాణం, తనకి చిన్న దెబ్బ తగిలినా నిలవెల్లాడిపోయేవాడిని అని అంటాడు. అలా వాళ్ళిద్దరు చిన్నప్పటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ కొన్నిటిని అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెబుతూ ఉంటే అందరూ వాళ్ళు చెప్పేది సంతోషంగా వింటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే సమయం ఎంత గడిచిందో కూడా వాళ్లకు అర్థం కాలేదు. అప్పటికే రాత్రి 7 అవుతూ ఉంటే జానకి గారు పైకి వచ్చి, ఏంటండి ఇంకా మీ ముచ్చట్లు అవ్వలేదా? టైం ఎంత అయిందో చూసారా? మీతో పాటు ఎవరు ఏం తినలేదు అంటుండే, అయ్యో అప్పుడే టైం అంత అయిపోయిందా? నేను చూసుకోలేదు, ఇప్పుడే కిందకి వస్తాం,
ఈ నేల తర్వాత వచ్చిన నా చెల్లికి నేనే స్వయంగా భోజనం తినిపిస్తాను అని అంటూ, పద మీనా కిందకి వెళ్దాం అంటుంటే, అరే రఘురామ్, నీ చెల్లి పక్క నేను కూడా ఉన్నానురా, నేను కూడా నీకు బెస్ట్ ఫ్రెండ్ని, నన్ను కూడా కాస్త పట్టించుకోరా అని నవ్వుతూ అంటుంటే, అరుణ్ గారు మాటలు విన్న వివేక్ ఆయన ఎప్పుడు బిజినెస్లో గంభీరంగా చూడటమే తప్ప ఎదుటివారితో జోక్స్ వేస్తూ సరదాగా మాట్లాడుకోవడం చూడకపోవడంతో ఆయన వైపు కొత్తగా చూస్తూ ఉంటాడు. అరే నిన్నెలా మర్చిపోతాన్రా, నేను నా చెల్లికి అవసరమైన సమయంలో తన పక్కన లేకపోతే నువ్వే కంటికి రెప్పలా కాచుకున్నావు. ఒక రకంగా మీనాక్షి ఈరోజు సంతోషంగా ఉందంటే దానికి నువ్వే కారణం. లేకపోతే నేను తీసుకున్న నిర్ణయానికి ఆ భూషణ్ చేతిలో ఏనాడో బలైపోయేది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, రఘు అని తన భుజం మీద చేయి వేస్తారు అరుణ్ గారు. అరుణ్ గారు చేయి వేసేసరికి వెంటనే తేరుకొని చుట్టూ చూస్తే అందరూ తన వైపే చూస్తూ ఉండటం చూసి నవ్వుతూ, అరే నిన్నేలా మర్చిపోతాన్రా అని అరుణ్ గారి భుజం చుట్టూ చేయి వేసి, పదరా అందరం కలిసి భోజనం చేద్దాం అని అందరూ కూడా కిందకు వెళ్తారు. కిందకు వెళ్ళి అందరూ భోజనం దగ్గర కూర్చోగానే జానకి గారు వడ్డిస్తూ ఉంటే మీనాక్షి గారిని తన పక్కన కూర్చోబెట్టుకుని జానకి గారు ఏం కూరలు చేస్తారో చూస్తూ అక్కడ ఉన్న అన్ని వంటలు మీనాక్షికి ఇష్టమైనవే ఉండటంతో మీనాక్షి ఇష్టంగా, ఇంకా నీకు గుర్తుందా జానకి అని నవ్వుకుంటూ, ఇన్నేళ్ళు నాతో పాటు నువ్వు కూడా మీనాక్షిని మర్చిపోలేదన్నమాట, ఆ విషయం నువ్వు చేసిన వంటే చెప్తుంది అని మనసులోనే అనుకుంటారు రఘురామ్ గారు. తన ప్లేట్లో ఉన్నవన్నీ కలిపి మీనాక్షి వైపు తిరిగి మీనా అని అంటూ ఆ ముద్ద తన నోటికి అందిస్తుంటే రఘురామ్ గారిని ఆశ్చర్యంగా చూస్తారు యంగ్ బ్యాచ్ అంతా. రఘురామ్ గారు తినిపిస్తుంటే ఇష్టంగా తన అన్నయ్య చేత్తో అన్నం తింటున్న మీనాక్షికి చిన్నప్పుడు ఇప్పుడు తన అన్నయ్య తనకు తినిపించటం, దానికి తన తల్లి నువ్వింకా చిన్నపిల్లవా మీ అన్నయ్యతో నోట్లో పెట్టించుకోవడానికి అని తనను తిట్టడం, అది చూసి పరంధామయ్య గారి పొన్నిల అరుంధతి వారి ఇద్దరి గురించి తెలిసిందే కదా వదిలే అని వాళ్ళిద్దరిని సపోర్ట్ చేయడం గుర్తుకొచ్చేసరికి తన తల్లి తనని తలుచుకొని మనసు భారం అవుతుంది మీనాక్షి గారికి. మీనాక్షి మనం డల్గా మాటం గమనించిన భాను వెంటనే, పెదనాన్నది ఇది అన్యాయం తెలుసా, ఇలా మాకెప్పుడైనా తినిపించావా, ఇప్పుడు మాత్రం మీ చెల్లికి తినిపిస్తున్నా, నేను ఒప్పుకోను, మాకు కూడా నీ చేతితో తినిపించాల్సిందే అని భాను అంటుంటే, సరే రండి అని అంటూ అందరికీ తినిపిస్తారు ఆయన. మీనాక్షి కూడా భాను అల్లరికి మళ్ళీ మామూలుగా మారిపోతుంది. భాను చెప్పిన మాటల్ని బట్టి రఘురామ్ గారు మీనాక్షి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ లోకంలోనే లేరని మీనాక్షికి అర్థమవుతుంది. తను ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉండేవాడు, ఎంత సంతోషంగా ఉండేవాడు, అలాంటిది భూషణ్ ఈ కుటుంబంలో సంతోషాలు మొత్తం నాశనం చేశాడని తల్లడిల్లిపోతుంది మీనాక్షి. అలా వాళ్ళ భోజనాలు పూర్తి చేసిన తర్వాత అభి సిరీల గురించి చెప్తూ, అభికి సిరీలకి పెళ్లి నిశ్చయించాం అని చెప్తారు రఘురామ్ గారు. వాళ్ళ ఇద్దరిని చూస్తూ సంతోషంగా, ఇద్దరి జోడి చాలా బాగుందన్నయ్య అని అంటూ ఉంటే సిగ్గుతో తలదించుకుంటుంది సిరి. మరి పెళ్ళెప్పుడని మీనాక్షి అడుగుతుంటే, సిరి చదువు పూర్తి కాలేదు మీనా, ఆ చదువు అయిపోగానే పెట్టుకుందామని ఆగాం అని అంటారు రఘురామ్ గారు. అలా మాటలో రిషి ఇంకా మధు పెళ్లి గురించి కూడా మాట్లాడుకుంటూ అరుణ్ గారితో, అరుణ్ నా కూతురు నీ ఇంటి కొండలుగా చేసుకుంటావా అని అడుగుతుంటే ఆయన సంతోషంగా ఒప్పుకుంటారు. అరే అదే కదా ఆయన కోరుకుంది, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా రిషికి మధుకి దగ్గరుండి పెళ్లి చేయాలని ఆయన కోరుకున్నారు. ఈరోజు రఘురామ్ గారే పిలిచి మరి మధుని మీ ఇంటి కోడలుగా చేసుకుంటావని అడిగేసరికి అరుణ్ గారు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీనాక్షి భుజం చుట్టూ చెయ్యి వేసిన అరుణ్ గారు, చూసావా మీ అన్నయ్య తన కూతుర్ని మన ఇంటి కోడలుగా పంపిస్తానన్నాడు, దానికి నువ్వేమంటావు అంటుంటే, ఇప్పుడు కాదండి, వీళ్ళిద్దరూ పుట్టకముందే నా కోరిక మా అన్నయ్య కూతుర్ని మా ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని, అలాంటిది ఈరోజు ఆ కళ నెరవేరుతుంటే కాదని ఎలా అంటాను, అందులోని రిషికి మధుకి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో తెలిసి కాదని ఎలా అంటాం అని తన అన్నయ్య చేతిలో పట్టుకొని చాలా సంతోషంగా ఉందన్నయ్య, వీలైనంత త్వరగా వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి అని అంటుంటే మధుని దగ్గరకు పిలిచిన రఘురామ్ గారు, మధు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా భూషణ్ కొడుకుతో నీ పెళ్లి నిశ్చయించి చాలా పెద్ద తప్పు చేశాను, కానీ ఇప్పుడు నీ మనసు ఏంటో తెలిసి రిషితో నీ పెళ్లి నిశ్చయించుకున్నాను, నీకు సంతోషమే కదా అని అడుగుతూ ఉంటే రిషి వైపు వరగా చూసిన మధు రిషి కూడా తన వైపు చూస్తుంటే సిగ్గుతో ఇష్టమే నాన్న అని తలాడిస్తుంది. మహేష్తో పెళ్లి నిశ్చయించినప్పుడు తన కూతుర్లో లేని సంతోషం ఇప్పుడు తన మొహంలో కొట్టుకొచ్చినట్లు కనపడుతూ ఉంటే తనకి మహేష్ అంటే ఇష్టమేనా కాదా అని ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నందుకు చాలా బాధపడతారు రఘురామ్ గారు. ఇప్పుడు రిషికి మధుకు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో కళ్ళారా చూసిన రఘురామ్ గారు అయితే
పంతులు గారిని పిలిపించి వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టేద్దాం అని మీనా అని అంటూ నువ్వేమంటావురా అని అడుగుతారు. అలాగే చేద్దాం రఘు అని అందరూ అనుకోగానే సిగ్గుతో మధు మొహం ఎర్రబడుతుంది. ఎర్రగా అయిన మధు మొహాన్ని చూస్తూ భాను ఆనందంగా అరే మా అక్క పెళ్ళి కూతురాయనే అని మధుని ఏడిపిస్తూ ఉంటే ఇక అక్కడ ఉండలేక అక్కడి నుండి తన గదిలోకి పారిపోతుంది మధు. మధు వెనకే భాను, సిరి ఇంకా స్నేహ కూడా వెళ్ళటంతో వాళ్ళంతా కూడా మధు గదిలోకి వెళ్తారు. మధు తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుపోతుంటే భాను తలుపు తోసుకొని వచ్చి ఏంటక్క మా నుండి తప్పించుకుందామనేనా అని అంటూ ఉంటే పో భాను అని అంటుంది మధు. అబ్బో పోతాంలే అమ్మా, నీకు పెళ్ళైన తర్వాత బావగారు ఎలాగో నేను వదిలిపెట్టారు, అప్పటి వరకైనా మాతో కాసేపు మాట్లాడు అని అంటుంది. అంతలో స్నేహం మధు దగ్గరికి వచ్చి గట్టిగా తనని హత్తుకొని చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడు నేను ఇలా నవ్వుతూ చూడాలనే నేను కోరుకున్నది అని అంటుంటే థ్యాంక్స్ స్నేహ, నిజంగా నేను ఈరోజు సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే లేకపోతే నేనే అయిపోదాను అని అంటుంది. ఆ మాటలు విన్న స్నేహ ఊరుకోవే, అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా మీ ఇద్దరు ఒక్కటవుతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు మహేష్తో పెళ్ళి అని తెలిసినప్పటి నుండి ఆ పెళ్ళి ఆపడానికి రిషి సార్ ఎంత కష్టపడ్డారో నాకే తెలుసు. నిజంగా సార్ నీకు దొరకటం నీ అదృష్టం మధు. ఆయనకి నీ మీద అమితమైన ప్రేమ ఉంది. నువ్వు సార్తో చాలా సంతోషంగా ఉంటావు అంటుంటే వాళ్ళ ప్రేమ గురించి వింటున్న భానుకి ఒక్కసారిగా సూర్య గుర్తుకొస్తాడు. ఎలా ఉన్నారు సూర్య గారు? నేను అసలు మీకు గుర్తున్నానా, లేకపోతే నన్ను మర్చిపోయారా? మీరంటే నాకు చాలా ఇష్టం సూర్య గారు, కానీ మిమ్మల్ని అందుకోవాలని నా ఆశ అత్యాశేమో అని అనుకుంటూ మీరెక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే ఏయ్ భాను ఏం ఆలోచిస్తున్నావు అంటూ సిరి అడుగుతుంటే ఏం లేదు వదిన, మధు అక్క పెళ్ళి అయిపోతే తర్వాత నీ పెళ్ళే కదా అని ఆలోచిస్తున్నాను అంటుంటే నా పెళ్ళి కంటే ముందు నీ అల్లరి తట్టుకోలేక నీకు పెళ్లి చేసి పంపించేస్తారేమో మావయ్య చూడు అంటుంటే వదిన నేనేం అల్లా చేయను అని గారాలు పోతుంది భాను. అలా కాసేపు వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు. కింద రఘురాం గారు అరుణ్ గారితో రేపు వీళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారిని రమ్మంటారు, నువ్వు ఏమంటావురా, నీకేం అభ్యంతరం లేదు కదా అని అంటుంటే నాకేం అభ్యంతరం లేదురా, నాకు ఇష్టమే, పంతులు గారిని వెంటనే పిలిపించు, వాళ్ళిద్దరికి ఎప్పుడెప్పుడు పెళ్లి చేయాలా అని నీకంటే నేనే తొందరగా ఉన్నాను అని అంటారు అరుణ్ గారు. ఆయన మీనాక్షి వైపు చూడటంతో మీనాక్షి కూడా అవుననే అంటుంది. దాంతో సరే అయితే రేపొద్దున పంతులు గారిని రమ్మని కబురు తన ఫోన్ తీసుకుని పంతులు గారికి ఫోన్ చేసి తర్వాత రోజు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తారు. అప్పటి వరకు వాళ్ళ మాటలన్నీ విన రిషి వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతే వివేక్ రిషితో అరే నీ పంట పండిందిరా, ఇక ఎటువంటి ఆటంకం రాదు, మీ ఇద్దరు పెళ్ళికని సంతోషంగా అంటూ ఉంటాడు. నా సంగతి సరే, మరి నీ సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటే నా సంగతి ఏదేముంది, ముందు నీ పెళ్ళి అవ్వనివ్వు, అయినా ఈ పెళ్ళి అని అందులో నేను పడదలుచుకోలేదురా, ఎప్పటికీ ఇలా ఫ్రీ బాడ్లా ఉండాలి అనుకుంటున్నాను అని అంటుంటే ఆహా మరి స్నేహాన్ని ఏం చేస్తావని అంటాడు రిషి. రిషి అన్న మాటలకు ఒక్కసారిగా గతుక్కమని ఈ విషయం నీకల్లా తెలుసు అన్నట్టు వింత ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడు వివేక్. అంటే నాకేం తెలియకుండా నువ్వు నీ ట్రాక్ నడుపుదామని అనుకున్నావా, నీ విషయాలేవి నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావా అని అనగానే బాబు నువ్వు కృష్ణ పరమాత్మ పని నాకు తెలుసురా, ఎక్కడ ఉన్న అన్ని విషయాలు నువ్వు తెలుసుకుంటూనే ఉంటావు, నీ గురించి తెలిసి కూడా నీ దగ్గర దాయాలని చూశాను చూడు, నాకు బుద్ధి లేదని అంటాడు వివేక్. ఇది మాత్రం కరెక్ట్, అప్పుడప్పుడు నీ గురించి నువ్వు నిజాలు భలే ఒప్పుకుంటావురా అని రిషి నవ్వుతుంటే కోపంగా చూస్తాడు వివేక్. వివేక్ కోపం చూసి నవ్వుతూ ఇంకా చాలా ఆపు, లోపల లేని కోపం బయట నువ్వు ఎంత చూపించాలనుకున్నా నీ వల్ల కాదు, కానీ నార్మల్ మూడ్లోకి రా, అరే నీ మీద అలక కూడా చూపించనివ్వవా, నువ్వు అలక నీకు సెట్ అవ్వదులే, కానీ తొందరలో నీకు స్నేహ కూడా ముడిపెట్టేస్తాను అని అంటాడు. బాబు నాకంత తొందర ఏం లేదు, నేను కొన్ని రోజులు ప్రశాంతంగా బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను, నీకు తొందర ఏం లేదురా, కానీ స్నేహ వాళ్ళ ఇంట్లో తొందరపడుతున్నారు, తనకి తొందరగా పెళ్లి చేసేయాలని అనుకుంటున్నారు, తనకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు, అతి కష్టంగా స్నేహ వాటిని తప్పిస్తుంది, ఇంకా తనను వెయిట్ చేయమనడం బాగోతురా, సరే మీ ఇష్టం అండి, మీరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దానికి అదే కాదు అనే హక్కు మాకు ఎక్కడిస్తారు తమరు, వెంటనే వివేక్ డెప్ప మీద ఒకటి కొట్టి చాలే నోర్మే, నేను ఈ సంతోషం కోసం ఇదంతా చెప్తున్నాను అని అనగానే వివేక్ చిన్నగా నవ్వి నాకు తెలియదరా నీ సంగతి అని రిషిని ఒక్కసారిగా హత్తుకుంటాడు. తర్వాత కాసేపటికి దూరం జరిగి ఇంతకు అసలు స్నేహం విషయం నీకెలా తెలిసిందిరా అని అంటే అరే కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించరా, మధు పెళ్లి విషయం స్నేహ నీకు మాత్రమే ఫోన్ చేసి ఎందుకు చెప్పింది, తన దగ్గర నీ నెంబర్ మాత్రమే ఎందుకుంది, ఇవన్నీ కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే తెలుస్తుందిరా అని అనగానే అవును
కదా, ఈ లాజిక్ నేను ఎలా మిస్ అయ్యాను అని వివేక్ వింత ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే రిషి నవ్వుతూ, నువ్వు బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నాతో పాటు నిన్ను కూడా సంసార జీవితంలోకి లాగేస్తాను అని అంటూ, ముందు నా పెళ్ళి అవనివ్వు, స్నేహ పేరెంట్స్తో మాట్లాడి తర్వాత నీ పెళ్ళి కూడా నేను దగ్గరుండి మరీ చేస్తాను అని అంటాడు రిషి. ఇదే శాడిజం బావా, నేను సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవా, అందుకే నాకు కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా అని ఏడుపు మొహం పెడతాడు వివేక్. రఘురాం గారింట్లో జరిగే ప్రతి మాట విన్న భూషణ్ మనిషి బయటకు వచ్చి భూషణ్కి ఫోన్ చేసి రఘురాం గారి మధుకి రిషికి పెళ్లి చేయాలనుకుంటున్న విషయం చెప్తాడు. దానికోసం రేపు పంతులు గారిని కూడా పిలిపిస్తానని వాళ్ళు మాట్లాడుకోవటం మొత్తం విన్న అతను అవన్నీ పూసగుచ్చినట్లు భూషణ్కి చెప్పడంతో భూషణ్ మొహం కోపంతో ఎర్రపడుతుంది. నా కొడుకుతో జరగాల్సిన నీ కూతురు పెళ్లిని అర్థాంతరంగా ఆపేసి ఇప్పుడు మళ్ళీ అరుణ్ కొడుకుతో నీ కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావా? కానీ అది ఎన్నటికీ జరగనివ్వను బావా. మధు ఎప్పటికైనా నా కొడుకే సొంతమవుతుంది. అది నీ ఇష్టంతోనైనా సరే, ఇష్టం లేకపోతే బలవంతంగా అయినా సరే, అంతేకాని మధుని నా కొడుకు కాకుండా ఇంకెవరికి దక్కనివ్వను అని అనుకుంటాడు భూషణ్. మధు ప్రేమించేది నీ చెల్లెలు కొడుకు అని తెలిసేసరికి సంతోషంగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? చేయి, ఎంత బాగా చేస్తావో నేను చూస్తాను. మధ్యలోనే మధుని ఈడ్చుకు వచ్చి నా కొడుకుతో బలవంతంగా అయినా సరే తాళి కట్టిస్తాను అని కోపంగా రగిలిపోతూ మధుని ఆ ఇంటి నుండి ఎలా తీసుకుని రావాలో అని ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. ఆఫీస్లో కూర్చున్న సూర్య తన ఫోన్లో ఉన్న భాను ఫోటో చూస్తూ, ఎలా ఉన్నా భాను, నేను చూసి చాలా రోజులయ్యింది, బాగున్నావా అని తను తలుచుకుంటూ ఉంటాడు. వీలైతే త్వరలోనే నేను కలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఎవరో తన డోర్ కొట్టడంతో కమిన్ అని అనగానే అక్కడికి వచ్చిన ఎస్ఐ గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ ఉంటే, నేను అడిగిన ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని అడగటంతో ఆల్మోస్ట్ పూర్తయిపోయింది సార్. ఆ సమయంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళి జాగ్రత్త ఎంక్వైరీ చేసి అన్ని వివరాలు రికార్డ్ చేశాను. ఇక ఒకళ్ళిద్దరు కలవాలి, వాళ్ళిద్దరూ స్టేట్మెంట్ కూడా తీసుకుంటే మనం అతని మీద చాలా చార్ట్ ఫైల్ చేయవచ్చు అని అనగానే, అది ఏదో త్వరగా కానివ్వండి, ఎప్పటికే చాలా ఏళ్ళ నుండి వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు, ఇంకా వాడు బయట తిరగకూడదు, ఈ కేసుతో వాడి లైఫ్ ఎండ్ అయిపోవాలి అని కసిగా అంటాడు సూర్య. అయ్యో సార్, మీరు అంతగా చెప్పనవసరం లేదు, మీరు ఇంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే అతను ఎంత దుర్మార్గుడో నాకు అర్థమవుతుంది. ఇంకో 2-3 రోజుల్లో నా ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది సార్ అని అంటాడు. సూర్య ఓకే అనగానే ఓకే సార్ అని సూర్యకి మరోసారి సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ ఎస్ఐ. ఇంకొన్ని రోజులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో, ఇంకొన్ని రోజులు నీ లైఫ్ నీకు ఇష్టం వచ్చినట్లు అనుభవించు, ఎందుకంటే ఒక్కసారి నా చేతికి నీకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలని దొరికాయంటే ఇక నువ్వు చచ్చినా బయటకు రాలేవు, బయట ప్రపంచాన్ని చూడలేవని కసిగా అనుకుంటూ తిరిగి తన పనిలో పడిపోతాడు సూర్య. రాత్రి అందరూ భోజనాలు పూర్తయిన తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా మీనాక్షి గారు అరుణ్ గారు వాళ్ళ గదిలోకి వెళ్ళగానే బెడ్గా అనుకొని కూర్చున్న అరుణ్ గారిని చూస్తూ ఆయన పక్కన కూర్చున్న మీనాక్షి అరుణ్ గారి వైపు సంతోషంగా చూస్తుంటే, ఏంటి రోజు శ్రీమతి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అంటుంటే, నేను ఎందుకంత సంతోషంగా ఉన్నానో మీకు తెలియదా అని అంటుంది. మీనాక్షి గారి నుదుటికి తన నుదుటితో ఢీ కొడుతూ, తెలుసోయ్, ఈ సంతోషం అంతా మీ అన్నయ్య నేను దగ్గరికి తీసుకున్నందుకే కదా. అవునండి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య నన్ను మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు, తన చేతితో భోజనం కూడా తినిపించాడు, చాలా ఏళ్ళ తర్వాత నాకు తృప్తిగా ఉందండి అని అంటూ ఆయన చేతి చుట్టూ తన చేతిని చుట్టుకొని భుజంపై తల వచ్చి కళ్ళు మూసుకుంటుంది. మీనాక్షి కానీ ఇంకా తన గుండెలకి పొదుముకుంటూ, సంతోషంగా ఉన్నా మీనా అని అంటుంటే, చాలా సంతోషంగా ఉందండి, ఇంత త్వరగా ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకోలేదు. రిషి మధు పెళ్ళికి అన్నయ్య అసలు ఒప్పుకుంటాడు అని అనుకోలేదు. నిజంగా ఇదంతా ఒక కలలా ఉంది. నిద్రలో నుండి లేవగానే ఇదంతా చెదిరిపోతుందేమనే భయంగా ఉంది అని అంటుంటే, ఇది కల కాదు మీనా, నిజం. ఇన్నాళ్ళకు దేవుడికి మన మీద దయ కలిగి లత పూర్తిగా కోలుకొని అన్ని నిజాలను బయటపెట్టింది. ఇక భూషణ్ ఎంత ప్రయత్నం చేసినా రఘుని మభ్యపెట్టలేడు, రఘు నుండి మనని దూరం చేయలేడు. నువ్వు కంగారు పడుకు, ఇక మన మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయినట్లే అని మీనాక్షి గారి వెన్ను నిమురుతూ ఉంటే ఒక్కసారిగా తలపైకి ఎత్తి అరుణ్ గారి వైపు చూడగానే ఆయన ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఏంటి మీనా అంటుంటే, నిజంగా మీరు నాకు దొరకటం నా అదృష్టం అండి అంటుంది సంతోషంగా. ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి, కాదు మీనా, ఏమీ లేని నన్ను నువ్వు ఇష్టపడటం, పెళ్లి చేసుకోవటం నా అదృష్టం అంటారు.
కానీ లత జీవితం మాత్రం నా వల్ల నాశనం అయిపోయిందండి. లతకి జరిగిన అన్యాయం నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు జీవితంలో తను ఏం చూసిందని తన సగం జీవితం కోమాలోనే గడిపేలా చేశాడు ఆ దేవుడు. దేవుడు ఒకటి తీసుకుంటే మరొకటిస్తాడు మీనా. అందుకే భూషణ్ తన జీవితాన్ని నాశనం చేసిన తన జీవితానికి అర్థం కలిగేలా ఇంకొకటి తనకు అందేలా చేశాడు. అవునండి, మీరు ఆ విషయం ఇంతవరకు లతకి ఎందుకు చెప్పలేదు? ఆ విషయం తెలిస్తే తను సంతోషిస్తుంది కదా. దానికి ఇంకా సమయం రాలేదు మీనా. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తనకి విషయం చెప్తాను. కానీ అప్పటి వరకు నువ్వు మనం మౌనంగా ఉండక తప్పదు అని అంటాడు. అరుణ్ గారు మాటలన్నీ విన్న మీనాక్షి గారు మౌనంగా కళ్ళు మూసుకుంటే మీనాక్షి గారి తన గుండెల మీద పడుకోబెట్టుకుని జోకొడతారు ఆయన. భర్త గుండెల్లో దొరికే భద్రతకి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది మీనాక్షి. కొంతసేపటికి అరుణ్ గారు కూడా ఎన్నో ఏళ్ల తర్వాత కలతలేని నిద్రలోకి జారుకుంటారు. ఆ రోజు పొద్దుటి నుండి మధుతో అసలు మాట్లాడటానికి కుదరలేదు రిషికి. దాంతో అందరూ నిద్రపోయిన తర్వాత టెర్రస్ మీదకి రమ్మని మెసేజ్ చేస్తాడు. రిషి మెసేజ్కి నవ్వుకొని ఎవరు చూడకుండా పైకి వెళ్తుంది మధు. పైకి వెళ్ళిన రిషి ఎక్కడ ఉన్నాడా అని చుట్టూ చూస్తుంటే వెనుక నుండి తను కౌగిలించుకుంటాడు రిషి. రిషి స్పర్శ తెలిసిన మధు సైలెంట్గా ఆ కౌగిల్ని ఆస్వాదిస్తుంటే ఆ రోజు తను రావటం కొద్దిగా లేట్ అయితే మధు బ్రతికి ఉండేది కాదన్న భావన రిషిని మధుని వదలనివ్వటం లేదు. అలా కాసేపటి మధుని తన కౌగిల్ నుండి లూజ్ చేసి తన వైపుకు తిప్పుకుంటాడు. మెల్లిగా తల పైకి ఎత్తి రిషి కళ్ళలోకి చూస్తూ రిషి కళ్ళలో ఏదో భావం కనబడుతుంటే అది ఏంటో చదవటానికి ప్రయత్నం చేస్తుంది మధు. మధు రెండు చేతులు గట్టిగా పట్టుకుని ఎందుకు చేసావు మధు ఇలా? నన్ను వదిలి వెళ్ళాలని అలా అనుకున్నావు. నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? కనీసం నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేకపోయావా అని అంటుంటే మరొక్కసారి జరిగిందంతా గుర్తుకోవచ్చి నన్ను క్షమించు రిషి అని గట్టిగా చుట్టుకుంటుంది రిషిని. నీకు పెళ్ళి అని తెలిసేసరికి నా ప్రాణం ఎంత విలవిల్లాడిపోయిందో తెలుసా? ఇక్కడికి వచ్చి నేను చూసే వరకు నా మనసులో లేదు అని మధుని మరోసారి తనివి తీర హత్తుకుంటాడు. అలా ఒకరి కౌగిల్లో ఒకరు మౌనంగా సేద తీరుతారు. చాలాసేపటి వరకు పెదవులు పలికే భావం కన్నా మౌనమే ఎక్కువ భావాలను వారి ఊరికి రాయబారం మోస్తుంటే అలాగే ఉండిపోతారు ఇద్దరు. కాసేపటికి కింద పెరటి నుండి ఏవో గుసగుసలు వినపడుతుంటే ఈ టైంలో అక్కడ ఎవరున్నారో అర్థం కాక రిషి కౌగిల్లో ఉన్న మధు రిషి చెయ్యి మీద చెయ్యి వేసి రిషి అని మెల్లిగా పిలుస్తుంది. కిందెవరో ఉన్నట్టున్నారు, ఎవరివో మాటలు వినబడుతున్నాయి అని అంటుంటే అవి ఎవరివో తెలిసి వదిలేసాయి అంటాడు. అదేంటి రిషి అలా అంటావు? ఈ టైంలో ఎవరై ఉంటారు? ఎవరైనా దొంగలు వచ్చారేమో. మధు మాటకి రిషి చిన్నగా నవ్వి దొంగలే, కానీ నువ్వు అనుకున్నట్టు దొంగలు కాదు. మరి తన ప్రేమని దాచిపెడుతున్న దొంగలు. రిషి చెప్పేది అర్థం కానట్లు మధు పిచ్చి చూపులు చూస్తుంటే ఏంటి అర్థం కాలేదా? ఊహు అనగానే వాళ్ళెవరో కాదు, వివేక్ ఇంకా స్నేహ అంటుంటే ఏంటి అని కళ్ళు రెండు పెద్దవి చేసి చూస్తుంది. వివేక్ అన్నయ్య స్నేహనా? ఏం కాదు. అయినా వాళ్ళిద్దరు ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉంటారు? ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి, వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం కాబట్టి. ఏంటి అని ఈసారి తన రెండు కళ్ళు ఇంకా పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి రిషి నువ్వు చెప్పేది? మా శ్రీహాకి వివేక్ అన్నయ్య అంటే ఒక క్షణం పడుతూ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. అలాంటిది వాళ్ళు ఇద్దరు ప్రేమించుకోవటం ఏంటి? నువ్వేదో పొరపాటు పడినట్టు ఉన్నావు అంటుంటే రిషి చిన్నగా నవ్వుతూ అవునా అవును అంటుంటే సరే ఇలారా అని తన టెర్రస్ చివరికి తీసుకుని వెళ్ళి అక్కడ నుండి కిందకు ఒకసారి చూడమని సైగ చేస్తాడు. అక్కడ వీధి లైటు వెలుతురు మసగా కనబడుతుంటే అటువైపు చూసిన మధుకి నిజంగానే అక్కడ సీన్ చూసి కళ్ళు తిరుగుతాయి. స్నేహ ఇంకా వివేక్ అక్కడ పెరట్లో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటే తన ఒడిలో తలపెట్టుకుని పడుకొని తన రెండు చేతుల స్నేహ మెడ చుట్టూ వేసి ఏవో చిలుపను ఊసులు చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరు. వివేక్ ఏదో అనటం స్నేహ సిగ్గుపడటం చూసి మధుకి దెబ్బకి కళ్ళు తిరుగుతాయి. దాంతో రిషిని గట్టిగా పట్టుకొని కాసేపటికి తేరుకొని ఏంటి రిషిది? మా స్నేహ ఇంకా వివేక్ అన్నయ్యనా? అసలు వీళ్ళిద్దరు ఎప్పటి నుండి ఇలా? ఇంకా నాకు నమ్మాలనిపించటం లేదు. నిజంగా వాళ్ళిద్దరేనా? లేక మసక వెలుతురికి ఎవరినో చూసి వాళ్ళిద్దరూ అని పొరపాటు పడుతున్నానా అని అనుమానంగా అడుగుతుంది. మధు వేసిన ప్రశ్నలకు చిన్నగా నవ్వుతూ ఎందుకలా అడుగుతున్నా మధు? వాళ్ళు ఇద్దరు ప్రేమించుకోకూడదా? ఒకరికొకరు ఇష్టపడకూడదా అని అడుగుతూ ఉంటే
అలా అని కాదు రిషి. స్నేహ ముందు ఎప్పుడైనా నేను వివేక్ అన్నయ్య టాపిక్ తెస్తేనే ఇంతెత్తుని ఎగిరేది. ఎప్పుడు అన్నయ్యను తిడుతూనే ఉండేది. అలాంటిది ఈరోజు అన్నయ్య తను నేను నమ్మలేకపోతున్నాను. అది నిజమే కదా అని మరోసారి తన అనుమానం తీర్చుకోవడానికి రిషిని అడుగుతుంది మధు. మధుని దగ్గరికి తీసుకొని ఇది నిజమే మధు. స్నేహకి వివేక్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం. ఎప్పటి నుండి కాదు, సుమారు 2 ఏళ్ల క్రితం ఉండే వివేక్ని ప్రేమిస్తుంది. కాకపోతే ఆ విషయం వాడితో చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టాల్ని తెలుసుకున్నారు. అప్పుడే ఎవరి దగ్గర బయటపడకూడదని ఇంకా అలా నటిస్తున్నారు. కానీ నాకు తెలియకుండా ఉండదు కదా అని అంటాడు రిషి. నిజంగానే స్నేహకు వివేక్ అన్నయ్య అంటే ఇష్టమా? నేను చాలాసార్లు అనుకున్నాను స్నేహకి వివేక్ అన్నయ్య కంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడు అని. అన్నయ్య స్నేహ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని. కానీ అది ఎప్పుడు చూసినా అన్నయ్యని తిడుతూ ఉంటే వాళ్ళిద్దరికీ సెట్ అవ్వదని వదిలేశాను. కానీ ఈరోజు వాళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రిషి అని మరోసారి రిషి కౌగిల్లో ఒదిగిపోతుంది మధు. ఆ 2 జంటల ఒకళ్ళు టెర్రస్ పైన, ఒకరి కింద పెరట్లో కావాల్సినంతసేపు ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరి కాసేపటికి ఇంట్లోకి వెళ్ళిపోతారు. తెల్లవారిన తర్వాత రఘురాం గారే స్వయంగా పంతులు గారి ఫోన్ చేయడంతో ఆయన 10 గంటలకు రఘురాం గారి ఇంటికి వస్తారు. ఆయన రావడంతోనే ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తారు రఘురాం గారు. అక్కడి కుర్చీలో కూర్చున్న ఆయన, చెప్పండి రఘురాం గారు, నన్ను ఎందుకు పిలిపించారు అని అడుగుతుంటే, మా అమ్మాయి మధుకి పెళ్లి చేయాలని మేము నిర్ణయించాము. పంతులు గారు వాళ్ళ పెళ్లికి మీరు ముహూర్తం చూస్తారని మిమ్మల్ని పిలిపించాము. మధుకి మహేష్కి పెళ్లి కూడా ఆయనే ముహూర్తం పెట్టి ఉండటంతో ఆ మహేష్తో మధు పెళ్లి తప్పిపోయిందని విన్నాను. ఆ పెళ్లి ఆపి మంచి పని చేశారండి. ఆ మహేష్ మంచివాడు కాదు. ఆ రోజు నేను ఆ విషయం మీకు చెప్పాలని చూసినా భూషణ్ను బెదిరించడంతో చెప్పలేకపోయాను. పైగా వాళ్ళిద్దరి జాతకాలు కూడా కలవలేదు. ఎంతైనా మధు అదృష్టవంతురాలు. వాడితో పెళ్లి తప్పిపోయింది అంటారు. అంతలో జానకి గారు పంతులు గారి పలహారాలు తేవటంతో, తీసుకోండి పంతులు గారు అని అంటూ ఆయన మొహమాటంతో పలహారాలను తీసుకుని, ఇంతకు అబ్బాయి ఎవరు రఘురాం గారు అని అడుగుతుంటే, ఎవరు కాదు మా చెల్లెలు మీనాక్షి కొడుకు అని అనగానే అక్కడ పక్కనే ఉన్న మీనాక్షి గారిని చూసి ఎన్నేళ్ళ తర్వాత ఆవిడని చూస్తున్నా కూడా మీనాక్షిని గుర్తుపట్టి, మీనాక్షి గారు మీరా, బాగున్నారా అని అనగానే, బాగున్నాను పంతులు గారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా అని పక్కనే ఉన్న అరుణ్ గారిని చూసి, మీరు ఏవీ కంపెనీ చైర్మన్ గారు కదా అంటుంటే మీనాక్షి నవ్వి, అంతేకాదు ఆయన మావారు కూడా అని అంటుంటే పంతులు గారు ఆశ్చర్యపోతూ, ఏంటి ఏవీ కంపెనీ చైర్మన్ గారు మీవారా అని ఒక క్షణం ఆశ్చర్యపోయి, నమస్కారం బాబు, మీ కంపెనీలోనే మా అబ్బాయి పనిచేస్తున్నారు అని అంటుంటే ఆయన కూడా నమస్కారం చేసి, మా అబ్బాయి మా రఘు కూతురికి పెళ్లి ముహూర్తం పెట్టండి అని అనగానే, అలాగే అండి అని పంతులు గారి వినయంగా పంచాంగం తిరిగేసి, ఇంకో 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి అని అంటారు. రఘురాం గారు మాత్రం అంత తొందరగా అంటే పెళ్లి పనులు అవుతాయా అని సందేహించటంతో, నువ్వేం కంగారు పడకురా, ఇంతమంది ఉన్నాం, పెళ్లి పనులు అవే అవుతాయి అని అరుణ్ గారు అనటంతో పక్కనుండి పరశురాం గారు కూడా, అవునన్నయ్య అభి ఉన్నాడు, మనమంతా ఉన్నాం, తలా ఒక పని చేస్తే ఎంతలో అవుతాయి అని అందరూ కూడా అనటంతో, సరే ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు అని అంటారు రఘురాం గారు. అలాగే అంటూ ఆయన ఆ ముహూర్తమే ఖాయం చేసి లగ్నపత్రిక రాస్తారు. మధు పెళ్లి మరో 15 రోజులు ఉంది అనగానే యంగ్ బ్యాచ్ అంతా సంతోషంతో ఊగిసలాడుతూ మధు స్నేహ పక్కకు లాక్కెళ్ళి, మా మధు పెళ్లి కూతురైనే అని పాటలు పాడుతూ ఉంటే సిగ్గుపడుతుంది మధు. వాళ్ళ సంతోషం చూసి పంతులు గారు రఘురాం గారితో, ఇక నేను వెళ్ళొస్తాను రఘురాం గారు అని అంటుంటే ఆయనకు దక్షిణ భార్యగానే ముట్ట చెప్పి పంపిస్తారు. ఆయన సంతోషంగా దక్షిణ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ మరోసారి మధు అదృష్టవంతురాలు, లేకపోతే ఆ నీచు నుండి తప్పించుకునేదే కాదు అని విషయం చూసిన ఆయన, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, మధుకి తగ్గవరడు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అక్కడ అడవిలో ఉన్న అండర్ గ్రౌండ్లో మహేష్ కాయలతో ఒక బెడ్ మీద పడుకొని ఉంటే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటే ఆ నొప్పులు తాహలేక అరుస్తూ ఉంటాడు మహేష్. కొడుకు బాధను చూసి భూషణ్ బాధపడుతూ, ఏంటి డాక్టర్ ఇది మెడిసిన్ ఇస్తున్నారు కదా, అయినా ఇంకా గాయాన్ని మానటం లేదేంటి అంటే, అవి మార్షల్ ఆర్ట్స్లో బాగా ప్రావీణ్యం ఉన్న వాళ్ళు కొట్టిన దెబ్బలు భూషణ్ గారు, వాళ్ళు మాత్రమే అలాంటి దెబ్బలు కొట్టగలరు. పైకి ఎటువంటి గాయాలు కనపడకపోయినా లోపలి ఎముకలన్నీ ఎక్కడికక్కడ విరిగిపోయాయి. సరిగ్గా అవి సెట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. మీ అబ్బాయి కోలుకోవడానికి కనీసం 6 నెలలైనా పట్టవచ్చు. అప్పటి వరకు మీరు ఓర్చుకోవాల్సిందే అని అంటుంటే రిషి కొట్టిన దెబ్బలు మరోసారి గుర్తు చేసుకుంటూ, ఆ రోజు తను కొట్టిన ఒక దెబ్బకి తను ఇంకా కోలుకోలేదని అర్థమై, ఇక మహేష్ను కొట్టిన దెబ్బలు
జ్ఞాపకాలు ఎలాంటివో గుర్తు చేసుకుంటూ రిషి అని తన మీద పళ్ళు నూరుతాడు. ఇంతలో భూషణ్కి తన మనిషి ఫోన్ చేసి రఘురామ్ గారి ఇంట్లో మధు రిషికి పెట్టిన ముహూర్తం గురించి చెప్తూ ఇంకో 15 రోజుల వాళ్ళ ఇద్దరికి పెళ్ళంట సార్, ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని అంటూ ఉంటే సరే అని ఫోన్ పెట్టేసి ఒరే రిషి, నా కొడుకుని కుళ్ళు కొట్టుడు కొట్టి ఇక్కడ మంచం మీద వాడిని కదలలేని పరిస్థితి తీసుకొచ్చి ఆనందంగా మధుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నేను అలా జరగనివ్వను అని అనుకుంటాడు. పెళ్లి ముహూర్తం కుదరటంతో రఘురామ్ గారి ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. అలా మరి 2 రోజుల్లో గడిచిపోయి సిరి కాలేజ్ మిస్ అవుతుందో ఉండటంతో మాధవి గారి పెళ్లికి 4 రోజుల ముందు వస్తానని చెప్పి సిరిని తీసుకుని వెళ్ళిపోతారు. స్నేహ కూడా ఆఫీస్ నుంచి కాల్ రావడంతో మధుని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా ఇప్పుడు కనుక వెళ్ళకపోతే మళ్ళీ జాబ్ పోతుందని మళ్ళీ మధు పెళ్లి టైంకి వాళ్ళు లీవ్ కూడా ఇవ్వరని ఆలోచించి మధు నేను కూడా వెళ్ళొస్తాను, పెళ్ళికి 2 రోజుల ముందే వస్తాను అని అంటుంటే మధు భారంగా స్నేహ నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అంటుంటే నేనేం శాశ్వతంగా వెళ్ళిపోవడం లేదే, నీ పెళ్లి టైంకి వచ్చి అల్లరంతా నేనే చేస్తాను, అప్పటి వరకు ఈ బాను చేసే అల్లరిని ఎంజాయ్ చేయి అని మధుని నవ్వించడానికి చూస్తుంటే అతి కష్టంగా నవ్వుతుంది మధు. స్నేహ కూడా మధు మొహం చూసి మధుని గట్టిగా హత్తుకొని నువ్వేలా డల్గా ఉండకూడదే, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నీ కళ్ళ నుండి ఇక కన్నీరు బయటికి రాకూడదు, ఎప్పటి వరకు నువ్వు బాధపడింది చాలు, ఇక సంతోషంగా మా గురించి కాకుండా రాబోయే నీ కొత్త జీవితం గురించి ఆలోచించు అని అంటుంటే చిన్నగా నవ్వి రేపు ఒక రోజు ఉండు స్నేహ ప్లీజ్, అసలు నీతో ఉన్నట్టే లేదు, కావాలంటే రేపు రాత్రి బస్కి టికెట్ బుక్ చేస్తాను, ఎల్లుండి మార్నింగ్ కల్లా హైదరాబాద్లో ఉంటావు, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని బ్రతిమిలాడుతుంది. పక్కనే ఉన్న బాను కూడా అవును స్నేహ, నిజంగా నీతో ఉన్నట్టే లేదు, రేపు ఒక్కరోజు నువ్వు ఉన్నావంటే మా ఊర్లో నువ్వు ఏం చూడలేదు కదా, ఊళ్ళో ఉన్న తోటలు పొలాలు అన్నీ చూపిస్తాను, రేపు మామిడి తోటకి వెళ్దాం అని సంబరంగా అంటుంటే స్నేహ కూడా వాళ్ళంతా బ్రతిమిలాడుతుంటే ఉండాలనిపించి సరే రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటాను, రేపు నైట్కి మాత్రం నేను వెళ్ళిపోతాను అని అంటుంది. చాలు రేపు నైట్కి నిన్ను ఆపము అని ఇద్దరూ కలిసి స్నేహాన్ని హత్తుకోవడంతో ఆ రోజు రాత్రి భోజనం చేసి ముగ్గురు కలిసి ఒకే రూమ్లో కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు. తెల్లవారి స్నానాలు చేసి టిఫిన్స్ చేసి బాను పద్మగారి పిలిచి అమ్మ మేము అలా మామిడి తోట దాకా వెళ్ళొస్తాం అంటుంటే ఎందుకే ఇప్పుడు అంటే రాక స్నేహ మన ఊరికి వచ్చింది కదా, తనకి మన ఊరంతా తిప్పి చూపిద్దామని, అందుకే అలా మామిడి తోట దాకా వెళ్ళొస్తాం అని ముగ్గురు కలిసి మామిడి తోటకు వెళ్తారు. రిషి ఇంకా వివేక్ ఆఫీస్ నుంచి మెయిల్స్ రావడంతో ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ బిజీలో ఉంటే వాళ్లకు వీళ్ళ ముగ్గురు వెళ్ళిన విషయం తెలియదు. పరశురామ్ గారు అయ్యో ఆడపిల్ల ముగ్గురిని పంపించావా, ఎవరినైనా తోడిచ్చి పంపించాల్సిందే కదా అని అంటుంటే పద్మగారు ఉండి బానుకి తెలియదు దారులండి, ఈ ఊరి మొత్తం చక్కబెట్టుకొని వస్తుంది, అది ఉండగా వాళ్ళకేం కాదులే అని పద్మగారు అంటుంటే నవ్వుకొని అది నిజమేలే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు పరశురాం గారు. అలా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ మామిడి తోటలోకి వెళ్తారు. మధు పెళ్లి విషయం తెలిసిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు మధు ఒంటరిగా దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు తను ఎత్తుకొద్దామా అని చూస్తున్న భూషణ్ మనిషి ఫోన్ చేసి ఆడపిల్లలు ముగ్గురు ఒంటరిగా మామిడి తోటకు వచ్చారని చెప్పడంతో కన్నింగ ఒక నవ్వు నవ్వుకుంటూ అక్కడే ఉన్న తన మనుషులకి మధుని ఎత్తుకురమ్మని చెప్తారు. ఇప్పటిదాకా నవ్వుకున్నావు కదా రఘురామ్, ఇప్పుడు నవ్వు, నీ కూతురిని తీసుకువచ్చి బలవంతంగానే సరే నా కొడుకు చేతులతో తన మెడలో తాళి కట్టిస్తాను, మెడలో ఒక్కసారి తాళి పడిన తర్వాత అది ఎక్కడికి పోతుందో నేను కూడా చూస్తాను అని క్రూరంగా నవ్వుతాడు భూషణ్. అక్కడ తన దగ్గర కాపలాగా ఉంచుకున్న రౌడీలకు మధు ఫోటో తన ఫోన్లో చూపిస్తూ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురండి, ఈ అమ్మాయి పక్కన ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకూడదు, ఎవరికి తెలియకుండా దాన్ని తీసుకొని రండిరా అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళు భూషణ్ వేసిన ఆర్డర్కి సరే సార్ అలాగే చేస్తామని చెప్పి అక్కడి నుండి మామిడి తోటకు బయలుదేరుతారు. మొహానికి స్కార్ఫులు కట్టుకొని ఎవరికి కనపడకుండా మామిడి తోట అంతా తెగ తిరిగేస్తూ సరదాగా నవ్వుకుంటూ కాలు నొప్పులు పెడుతుంటే ఇక నా వల్ల కాదు, కాసేపు ఎక్కడైనా కూర్చుందామని స్నేహ అంటుంటే వాళ్ళు కూడా అలసిపోయి ఉండటంతో సరే అని అక్కడ ఉన్న నులక మంచం మీద ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ వెనక పొంచి ఉన్న ప్రమాదం వాళ్ళకి తెలియదు. అప్పుడే అక్కడికి వచ్చిన రౌడీలు కూడా వాళ్ళకి కనపడకుండా కాపు కాస్తారు. మధు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ తోటలో
కోసుకున్న మామిడికాయను తింటూ ఎంతకీ ఒకరినొకరు వేడకపోతుంటే విసుగొచ్చిన రౌడీలకు ఇప్పుడు కనుక మధుని తీసుకువెళ్ళకపోతే భూషణ్ వాళ్ళని బతకనివ్వడం తెలిసి వీళ్ళకి విడిగిపోతే మధుని ఎవరికి తెలియకుండా కిడ్నాప్ చేయడం కుదరదు అనుకుని ఏం చేయాలో ఆలోచిస్తున్న వాళ్ళకి అటు పక్కన చూసేసరికి ఒక పాము పాకుతూ కనిపించగానే ఏదో ఆలోచన వచ్చినట్టు వెంటనే దాన్ని ఒకడు పట్టుకుని వాళ్ళు ఉన్న వైపు విసురుతాడు. ఆ పాము పాకుతూ మధు వల్ల ఉన్న మంచం దగ్గరకు వచ్చి బుసలు కొడుతూ ఉంటే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉన్న వాళ్ళకి కిందకు చూసేసరికి అతి దగ్గరగా ఉన్న పామును చూస్తూ భయపడి తల ఒక దిక్కుకు పరిగెడతారు. అది అదునుగా తీసుకున్న ఆ రౌడీలు మధు బానుని ఒకవైపు పరిగెత్తడంతో వాళ్ళు వెనకే వాళ్ళని కనబడకుండా వెంబడిస్తారు. కొంత దూరం పోయిన తర్వాత మధు బాను కూడా విడిపోయి మధు ఒక్కడితే పరిగెడుతూ ఉండటం చూసి చెట్టు చాటున ఉండి మధు అక్కడికి రాగానే వెనక నుండి తన మొహానికి క్లాత్ కప్పి తను ఎంత గింజుకుంటున్నా కూడా లెక్క చేయక అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారు. కాసేపటికి అడవిలో ఉన్న అండర్ గ్రౌండ్కి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడ బంధిస్తారు. తను ఎంత గింజుకుంటున్నా ఎవరు మీరు, నన్ను ఎందుకు తీసుకొని వచ్చారు అని అరుస్తున్నా ఆ అమ్మాయి మాటలు గాలిలో కలిసిపోతాయి కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఆ రూమ్లో బయట నుండి గడియ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. బయట ఉన్న భూషణ్, ఏరా ఆ అమ్మాయిని లోపల పడేశారా? మీరు చెప్పినట్లే చేశాం సార్. లోపల రూమ్లో పడేసి బయట లాక్ చేశాం. తను ఎంత గింజుకున్నా తను ఎక్కడ ఉందో, తను ఎవరు కిడ్నాప్ చేశారో కూడా తనకి తెలియదు. సబాష్ అని వాళ్ళని మెచ్చుకుంటూ హహహ అని పెద్దగా నవ్వుతూ, ఇంతకీ మిమ్మల్ని ఆ ఇద్దరు అమ్మాయిల్ని చూడలేదు కదా? లేదు సార్, మమ్మల్ని ఎవరు చూడలేదు. సరే ఇక మీరు వెళ్ళండి అంటూ ఒక నోట్ల కట్ట వాళ్ళకి ఇచ్చి వెళ్ళండి, వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటూ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు ఏం చేస్తావు రఘురామ్? నీ కూతురు నా దగ్గర బందీగా ఉంది. ఇప్పుడు నీ చెల్లెలు కొడుక్కునిచ్చి మధు పెళ్ళి ఎలా చేస్తావు? నువ్వేం చేస్తావో చూస్తాను అని కసిగా అనుకుంటాడు. మిగిలిన అమ్మాయిలు ఇద్దరు కాసేపటి తేరుకొని ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటుంటే అరగంట తర్వాత ఒకరినొకరు ఎదురు పడతారు. వాళ్ళ ఇద్దరు ఒకరికొకరు చూసుకొని బానే ఉన్నావు కదా అని చూసుకొని బాను ఎక్కడ అని అనుకుంటుంటే ఎంత వెతున్నా బాను వాళ్ళకి కనపడుతూ వాళ్ళకి భయం వేసి వెంటనే ఇంటికి వెళ్ళి విషయం చెప్పడంతో బాను కోసం వెతకడానికి వెళ్తారు. అవి ఇంకా పని వాళ్ళు. పద్మ గారు బాను కోసం కంగారు పడుతుంటే, భయపడుకో పద్మ, బానుకి తోటదారి మొత్తం తెలుసు. వీళ్ళ కోసం వెతుకుతూ అక్కడే ఉంటుంది. అభి వెళ్ళాడుగా, తీసుకొస్తాడులే అని పద్మగారైతే ధైర్యం చెప్తారు. కానీ ఆయనకి కూడా భయంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అప్పుడే తెలిసింది మహేష్ పోలీసులను తప్పించుకున్నాడని. అందుకే వాడు బానుని ఏమైనా చేశాడా అనే భయం కలుగుతుంది. ఇక్కడ జరిగేది భూషణ్కి చెప్పాలని వాడి మనిషి పక్కకు వెళ్ళి భూషణ్కి ఫోన్ చేస్తాడు. భూషణ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పు, అక్కడ ఇంట్లో అందరూ మధు కోసం ఏడుస్తున్నారా అని నవ్వుతూ అంటే, లేదు బాబు, మధు అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మీరు తీసుకువెళ్ళింది బాను అమ్మగారిని. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమే బాబు, ఒకసారి చూసుకోండి, మధు అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు అని ఫోన్లు పెట్టేయగానే కోపంలో లోపలికి వెళ్ళి తన మనుషుల్ని పిలిచి, ఏం చేశారా మీరు? మధుని ఎత్తుకొని రమ్మంటే ఆ బానుని ఎత్తుకొచ్చారు అని వాళ్ళని తిడుతుంటే పొరపాటు ఎక్కడో జరిగింది. వాళ్ళకి కూడా అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందంటే మధు దూరం నుండి ఒకరితే పరిగెత్తుకొని రావడం చూసి అక్కడ చెట్టు చాటును దాక్కొని ఉంటారు వీళ్ళు. కొద్ది దూరం రాగానే మధు పక్క వైపుకు వెళ్ళిపోతుంది. బాను అనుకోకుండా మధు రావాల్సిన దారిలో వస్తుంది. అడుగుల చప్పుడు దగ్గర అవుతున్న కొద్దీ మధునే వస్తుందని భ్రమపడ్డ వాళ్ళు బాను ఇంకొద్దిగా దగ్గరకు రాగానే తను చూడకుండా వెనక నుండి క్లాస్ వేసి మొహం కప్పేస్తారు. దాంతో వాళ్ళు పట్టుకుంది మధునే అనుకుని భ్రమపడి బానుని తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు ఎవరిని తెచ్చారో చూడకుండా వెనక నుండి క్లాత్స్ విప్పేసి రూమ్లోకి నెట్టేసి లాక్ చేసేస్తారు. అలా వాళ్ళు మధు బదులు బానుని తీసుకొని వస్తారు. రౌడీలు మధు బదులు బానుని తీసుకురావడంతో భూషణ్కి కోపం అంతకంత పెరిగిపోతుంది. ఈ మధ్య తనకు అసలు కాలం కలిసి రావట్లేదు. మహేష్తో మధు పెళ్లి చేద్దామంటే అనుకోకుండా చివరి క్షణాల్లో రిషి వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. పోలీసు చేతుల అరెస్ట్ అయిన తన కొడుకుని రౌడీల ద్వారా విడిపించి ఇక్కడ తీసుకువచ్చి ఎవరికీ తెలియకుండా దాయాల్సి వచ్చింది. తన కుడిభుజంగా ఉండాల్సిన కొడుకు మంచం మీద ఉండి వైద్యం చేయించుకుంటున్నాడు. ఇప్పుడు చివరి ప్రయత్నంగా మధుని తీసుకువచ్చి మహేష్ చేత బలవంతంగా ఆయన తాళి కట్టిద్దామని అనుకుంటే మధు బదులు బానుని తీసుకొచ్చారు వీళ్ళు అని తల పట్టుకుంటాడు భూషణ్. ఇంతలో భూషణ్ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఏ అవసరం నచ్చిందా అని ఫోన్ డిస్ప్లే వైపు చూసరికి అది ఆ ఊరి ఇన్స్పెక్టర్, తనకి బాగా తెలిసిన వ్యక్తి అవ్వటంతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఇన్స్పెక్టర్ అనగానే, భూషణ్ గారు, మీకు ఒక బ్యాడ్ న్యూస్ అండి.
ఇప్పుడు ఇంకేం కొత్తగా మునిగిందో అనుకుని ఏమైంది ఇన్స్పెక్టర్ గారు అని భయంగా అడుగుతాడు. మీ మీద కంప్లైంట్ ఫైల్ అయ్యింది భూషణ్ గారు. నా మీద కంప్లైంటా? ఏమని? మీరు రఘురాం గారి తండ్రి పరంధామయ్య గారిని హత్య చేశారని, ఒక అమ్మాయిపై అత్యాచారం చేసి తర్వాత తను మీ గురించి ఎక్కడ బయటపడుతుందో అని తనని దారుణంగా బంధించి హింసించారని కేసు ఫైల్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసు ఎవరు ఫైల్ చేశారు ఇన్స్పెక్టర్ అని భూషణ్ కోపంగా అడుగుతూ ఉంటే, రఘురాం గారి బావగారైన అరుణ్ వర్మ గారు ఈ కేసు ఫైల్ చేశారు. ఆయనకు వ్యాపార రంగంలో పెద్ద పేరు ఉండటంతో మాకు పైనుండి కూడా ప్రెజర్ వస్తుంది. ఈ కేసును జాగ్రత్తగా డీల్ చేయమని నేను మీ ఉప్పు తిన్నవాడిని కనుక మీకు ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను. ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ముందే వాటిని మీరు క్లియర్ చేసుకోండి. ఒకసారి ఏమైనా సాక్ష్యాలు పోలీసులకు చిక్కితే ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఈ కేసు మీద స్పెషల్ ఆఫీస్ కూడా పనిచేస్తున్నారని, మీ మీద సీక్రెట్గా ఎంక్వైరీ జరుగుతుందని మనల్ని నాకు తెలిసింది. నేను మీ మనిషిని కనుక మీకు ద్రోహం చేయలేదు. ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇక ఉంటాను అంటుంటే, ఆగండి ఇన్స్పెక్టర్, ఒక మాట వినండి. ఏంటి భూషణ్ గారు, ఈ కేసు మీద స్పెషల్గా ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఈ ఒక్క విషయం కనుక్కొని నాకు చెప్పండి. నేను అతన్ని ఎలాగైనా మేనేజ్ చేసుకోగలుగుతాను అని అంటాడు భూషణ్. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా భూషణ్ గారు? ఈ కేసు మీద ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారన్నది ఎంతవరకు ఎవరికీ తెలియదు. అంత రహస్యంగా జరుగుతుంది. ఇంతకు మించి ఈ విషయంలో నేను మీకు ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. ఇది తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇక ఈ కేసు నుండి మీరు ఎలా తప్పించుకుంటారు అనేది పూర్తిగా మీ ఇష్టం. ఇంతకు మించి నేను మీకు ఇంకేం హెల్ప్ చేయలేను. నన్ను వదిలేయండి అని ఫోన్ పెట్టేస్తాడు ఆ ఇన్స్పెక్టర్. వీడికి ఎన్నిసార్లు ఎన్నెన్ని లక్షలు ఇచ్చాను. అవసరమైనప్పుడు ఒక్క విషయం కనుక్కొని చెప్పమంటే నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నాడు. ఆ రౌడీలు చూస్తే అలా ఉన్నారు, ఈ ఇన్స్పెక్టర్ చూస్తే ఎలా ఉన్నాడు. నా దగ్గర నా కోసం పనిచేసే వాళ్ళందరూ దొద్దమ్మలేనా అని మరోసారి తల పట్టుకుంటాడు భూషణ్. దాని తర్వాత మరోటి, తను చేసిన పాపాలన్నీ తన వెంటపడి తన మెడ చుట్టూ ఉరి బిగిస్తున్నట్లు అనిపిస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాదు. అంతలోనే ఆ ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలు మరోసారి గుర్తుకొస్తాయి. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ఇప్పుడే నాశనం చెయ్యండి అని చెప్పిన మాట గుర్తుకు రావటంతో అప్పుడు జరిగిన దాని మిగిలి ఉన్న ఏకైక ప్రత్యేక సాక్ష్యం లత ఒక్కటే. లత ఒక్కదాన్ని నా దారి నుండి అడ్డు తప్పిస్తే ఇక నన్ను ఈ కేసులో దోషిగా నిరూపించగలిగిన ఏ ఆధారాలు కూడా లేవు. ఎవరు ఎంత కష్టపడ్డా నన్ను దోషిగా అందరి ముందు నిలబెట్టాలి అంటే ఆ లత ఆధారం. ముందు ఆ లతాని తీసుకొని రావాలి. ముందు ఆ లత పని పూర్తి చేస్తే కానీ నాకు పట్టిన దరిద్రం వదలదు అని అనుకుంటూ లతాని ఏ విధంగా తన దారి నుండి అడ్డు తప్పించాలా అని చూస్తూ ఉంటాడు భూషణ్. దానికి కూడా అతనికి ఒకటే మార్గం కనిపిస్తుంది. లతాను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురావటమే. ఆలోచన వచ్చిన తక్షణమే లతాని ఎలా కిడ్నాప్ చెయ్యాలా అని ప్లాన్ చేసుకుంటాడు. కానీ అది అంత తేలిక కాదు. ఎందుకంటే తను ఇప్పుడు ఉంటుంది రఘురాం గారి ఇంట్లో. ఇది వరకు తను ఏం చెప్పినా రఘురాం గారు ఈజీగా నమ్మేవారు. కానీ ఇప్పుడు తన అసలు రూపం బయటపడటంతో ఆ ఇంట్లో అడుగు పెట్టడం కూడా కష్టమే. అందులోనూ ఇప్పుడు రిషి అక్కడే ఉన్నాడు. రిషి నుండి తప్పించుకొని లతను తీసుకురావటం అంటే సామాన్యమైన విషయం కాదు. మధు పెళ్లి జరిగే రోజు కళ్యాణ మండపంలో రిషి కొట్టిన దెబ్బలు ఇంకా మర్చిపోలేదు భూషణ్. అందుకే రిషి ఉండగా లతాని తీసుకువచ్చే సాహసం చెయ్యడు. అతను తీసుకొని రావాలి అంటే రిషి, వివేక్ ఇంకా అభి ఆ ఇంట్లో ఉండకూడదు. పరశురాం గారిని, రఘురాం గారిని ఎలా అయినా మేనేజ్ చెయ్యవచ్చు, కానీ యంగ్ బ్యాచ్ మాత్రం అక్కడ ఉండకూడదు అని అనుకుంటాడు భూషణ్. రిషి ఇంకా వివేక్ తన వర్క్ కంప్లీట్ అయిపోవటంతో బయటకు వచ్చి చూసేసరికి పద్మ గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డల్గా కనిపిస్తారు. నిన్నటి వరకు సంతోషంగా ఉన్న వాళ్ళు ఈవేళ డల్గా ఎందుకు ఉన్నారు అని చూస్తూ ఉంటే ఇంట్లో మధు కానీ భాను కానీ ఎవరు కనిపించకపోయేసరికి అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న మీనాక్షి గారి దగ్గరకు వెళ్ళి, ఏమైంది మామ్, అందరూ ఎందుకు డల్గా ఉన్నారు, మధు కనిపించటం లేదు ఏంటి అని అడగగానే
పొద్దున్నే మధు, భాను, స్నేహ మామిడి తోటలు చూద్దాము అని వెళ్ళారు కన్నా. కానీ అక్కడ భాను మిస్ అయ్యింది. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు. వీళ్ళు ఇద్దరు అంతా వెతికి వచ్చామంటున్నారు, కానీ తను ఎక్కడా కనపడలేదు అంట. అందుకనే కంగారు పడుతున్నాము. అభి పని వాళ్ళతో కలిసి మామిడి తోట మొత్తం వెతకటానికి వెళ్ళారు అని అంటుంటే, మరి మధు ఎక్కడ ఉంది మామ్? ఇప్పటి వరకు మధు, స్నేహ కూడా ఇక్కడే ఉన్నారు రిషి. వాళ్ళు ఇంకా భాను గురించి బాధపడుతూ ఉంటే, అభి వెతకడానికి వెళ్ళాడు కదా, కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి అని ఇప్పుడే పైకి పంపించాము అని అంటారు మీనాక్షి గారు. ముగ్గురు తోటకి వెళ్తే ఉన్నట్టుండి భాను కనిపించకపోవటం ఏంటి, అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. రిషి ఆలోచనలు గమనించిన వివేక్ కూడా, ఇదేంట్రా, అసలు భాను ఎవరికి కనపడకుండా అలా ఎలా మాయమవుతుంది? ఒకవేళ వీళ్ళ తనకు కనపడకపోయినా తను ఈ పాటికి ఇంటికి వచ్చేయాలి కదా, అలా ఎలా రాకుండా ఉంటుంది? అందులో ఈ ఊరంతా తనకు తెలుసు కదా, దారి తెలియక తప్పిపోవటానికి ఈ ఊరు భానుకి కొత్త కాదు కదా. ఇదంతా చూస్తుంటే ఏదో జరిగిందని మాత్రం నాకు అనిపిస్తుంది బావా. రిషి కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో అభి లోపలికి వస్తూ ఉండటం చూసి పద్దు గారు అభికి ఎదురుగా వెళ్ళి, భాను ఎక్కడ అభి? తను మీతోనే తీసుకొని వచ్చావు కదా, ఏది ఎక్కడ ఉంది అని చుట్టూ వెతికి భాను కనపడక ఎప్పటి వరకు ఇంటికి రానందుకు నేనేమైనా కోపడతాను అని వెనకే చిన్నగా నడుచుకుంటూ వస్తుందా, లేకపోతే నాకు కనపడకుండా దాక్కుందా? తనని నేనేమి అనలే. ఒక్కసారి భాను నా కళ్ళ ముందు కనపడితే అంతే చాలు, నేను దాన్ని ఏమీ అనను. దాన్ని త్వరగా ఇంట్లోకి రమ్మాను అభి అని కన్నీళ్లతో అంటుంటే, పద్మగారి వైపు దీనంగా చూస్తూ ఏం మాట్లాడలేకపోతాడు అభి. నేను ఇంతగా భాను గురించి అడిగినా అది నా ముందుకు రాతేందుకు అభి అని అభి చొక్క పట్టుకొని తను ఊపేస్తూ అడుగుతూ, దాన్ని ఒక్కసారి పిలువు అభి, నేను దాన్ని కోపడను చెప్తున్నాను కదా. అయినా కూడా అభి మౌనంగా ఉంటే అభి మౌనాన్ని చూస్తూ పద్మగారు ఇంకాస్త భయపడుతూ, ఏమైంది అభి, భాను బానే ఉంది కదా అని అనుమానంగా అడుగుతుంది. అభి ఏం మాట్లాడలేక తలదించుకుంటే భాను కనిపించలేదని అర్థమై తనకేమయ్యిందని టెన్షన్కి కళ్ళు తిరిగి పడిపోతుంది పద్మగారు పడిపోతుంటే అభి పిన్ని అని తనకు 2 చేతులు పట్టుకుంటాడు. జానకి గారు, మీనాక్షి గారు కూడా దగ్గరకు రావడంతో తను జాగ్రత్తగా ఎత్తుకొని సోఫాలో పడుకోబెడతాడు అభి. జానకి గారు వంటింటి నుంచి గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి పద్మగారి మొహం మీద చిలకరించగానే మెల్లగా కళ్ళు తెరుస్తుంది. తన చుట్టూ ఉన్న అందరినీ చూస్తూ అభిని చూసి, ఏమైంది అభి, నిజం చెప్పు, భానుకి ఏమైనా జరిగిందా అని అడుగుతుంటే, లేదు పిన్ని, ఇంకా మేము పూర్తిగా వెతకలేదు కదా, భాను ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండి ఉంటుంది, మళ్ళీ మేము వెళ్ళి చూస్తామని పద్మగారిని ఊరడించి, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో పిన్ని, ఈలోపు భాను వచ్చేస్తుందని నచ్చ చెప్తాడు పద్మగారికి. పద్మగారు ఏం చేయలేక మౌనంగా కన్నీరు కారుస్తూ ఉంటే మీనాక్షి గారు, జానకి గారు వాదారిస్తూ తన్ని రిషి అభిని బయటికి తీసుకువెళ్ళి తోటంతా వెతికారా అభి, నిజంగానే భాను కనిపించకుండా పోయిందా, తను ఎవరైనా కిడ్నాప్ చేశారా అని అనుమానంగా అడుగుతూ ఉంటే, నాకు కూడా అదే అనుమానంగా ఉంది రిషి, మన మీద కక్షతో భూషణ్ తన పగ సాధించుకోవడానికి భానుని ఎత్తుకుపోయాడేమో అని అనుమానంగా ఉంది. అందుకే తోటంతా ఇంచు కూడా వదలకుండా పని వాళ్ళందరితో కలిసి నేను కూడా వెతికాను, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. మరి ఎక్కడ ఏమైనా అనుమానంగా కనిపించిందా? అక్కడ ఒకచోట భాను వేసుకున్న గాజులు చిట్లి కింద పడి ఉన్నాయి అని చెప్తాడు అభి. మరి ఇందాక ఈ విషయం ఎందుకు చెప్పలేదు అభి అంటుంటే, అసలే పిన్ని చాలా కంగారుగా ఉంది, ఈ విషయం కూడా చెప్తే భానుకి ఏమయ్యిందో అని ఇంకా టెన్షన్ పడుతుంది, అందుకే చెప్పలేదు. వెంటనే రిషి వివేక్ని అభిని తీసుకొని మామిడి తోటకెళ్తాడు. ఎక్కడైతే అబు భాను యొక్క గాజులు పగిలి ఉన్నాయని అన్నాడు, అక్కడ చూడటానికి వెళ్ళగానే అంత కొంత దూరం వరకు తన చిట్లేని గాజుల మొక్కలు ఒక్కొక్కటిగా కనపడుతూ ఉంటే ఆ దారి ఎటువైపు వెళ్తుందో చూస్తారు. ముగ్గురు కొంత దూరం వెళ్ళిన వాళ్లకు అక్కడ నుండి ఒక వెహికల్ యొక్క టైర్ గుర్తులు తోటదారి నుండి అడవి వైపు వెళ్ళడం కనిపిస్తాయి. అది చూసి అభి భయపడుతూ, భానుని నిజంగానే కిడ్నాప్ చేసినట్టున్నారు రిషి అని కంగారు పడుతూ ఉంటే, రిషి కూడా అదే నిజం అభి, ఇది తన కిడ్నాప్ చేసిన తీసుకువెళ్ళిన వెహికల్ యొక్క టైర్ గుర్తులు, ఈ వెహికల్ ద్వారా అడవిలో తీసుకువెళ్లారు. అసలు భానుని కిడ్నాప్ చేస్తే అడవిలోకి ఎందుకు
తీసుకువెళ్ళారు రిషి. ఈ ఊర్లో తనకి ఎక్కడికి తీసుకువెళ్ళినా బాను ఎక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఎవరో ఒకరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని, అడవిలో అయితే ఎవరికీ తెలియదని, వాళ్ళ మీద ఎవరికి అనుమానం కూడా రాదని అనుకొని ఉంటారు అని అంటూ, ఈ అడవిలో ఏమైనా ఉండటానికి వీలుగా పాడుబడ్డ భవనం లాంటిది ఏమైనా ఉన్నాయా అని అనుమానంగా అడుగుతూ ఉంటే, అసలు అది మొత్తం అడవి రిషి. అందులో కనీసం ఒక పూరి గుడిసె కూడా ఉండదు. ఎవరు అడవి లోపలికి కూడా వెళ్ళరు అని అంటూ ఉంటే, లేదు, అక్కడ ఉండడానికి ఏదో ఒక మార్గం ఉంది. లేకపోతే ఈ వెహికల్ గుర్తులు అడవి దాకా వెళ్ళి ఆగిపోవు అని వాటిని వెంబడించి రిషి చెప్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం రిషి, మనం ఎలా తెలుసుకోవాలి దాని గురించి అని అంటూ ఉంటే, రిషి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. బాను నిజంగా కిడ్నాప్ చేస్తే వాళ్ళకి ఏం కావాలో అది మనకు ఫోన్ చేసి అడగాలి కదా. కానీ ఇంతవరకు ఎందుకు అడగలేదు? అసలు బానుని కిడ్నాప్ చేయటం వాళ్ళకి ఏం ఉపయోగం? ఒకవేళ భూషణ్ని కిడ్నాప్ ఈ ప్లాన్ చేశాడని అనుకుంటే తనకు కావాల్సింది మధు. బానుతో తనకి ఎటువంటి ఉపయోగం లేదు. అలాంటిది వాళ్ళు బానుని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు వాళ్ళు బానుని కిడ్నాప్ చేయాలనుకున్నారా, లేకపోతే వేరే వాళ్ళని కిడ్నాప్ చేయబోయి బానుని కిడ్నాప్ చేశారన్న అనుమానం వస్తుంది రిషికి. ఎందుకంటే మహేష్ని అరెస్ట్ చేసిన రోజే అతని తండ్రి రౌడీలను పెట్టి వాడిని తప్పించడం తనకు ఫోన్ చేసి చెప్పాడు రిషి మనిషి. దాంతో అనుమానం ముందుగా భూషణ్ వైపుకే మళ్ళుతుంది రిషికి. వెంట రిషి మైండ్ లేదో రన్ అవుతూ వాడు మధుని కిడ్నాప్ చేయబోయి పొరపాటుగా బానుని కిడ్నాప్ చేశాడు, అందుకే ఇంతవరకు ఫోన్ చేయలేదు అన్న విషయం అర్థమవుతుంది. ఇదే కనుక నిజమైతే భూషణ్ని చావు నా చేతుల నుండి ఎవరు తప్పించలేరు అని పిడికిలు బిగిస్తాడు రిషి. కోపంతో ఎర్రబడ్డ రిషి మొహాన్ని బిగినించిన తన చేతి పిడికిల్ని పచ్చగా పైకి తేలి నరాలను చూసి, ఏమైంది రిషి అని అభిని ఒక్కసారి అడుగుతారు. బానుని ఆ భూషణ్ని కిడ్నాప్ చేయించాడు అనగానే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోతూ, బానుతో భూషణ్కి ఏం అవసరం రిషి? వాడు మధుని కిడ్నాప్ చేయమని రౌడీలు పంపాడు. కానీ వచ్చిన రౌడీలు పొరపాటున మధు ప్లేస్లో బానుని కిడ్నాప్ చేశారు. మధుని కిడ్నాప్ చేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు వాడు. కానీ మధు ప్లేస్లో బానుని చూసేసరికి వాడు ఎంతవరకు మనకు ఫోన్ చేయలేదు. ఏమంటున్నావు రిషి అని వివేక్ అంటుంటే, అవును అదే నిజం అని ఖచ్చితంగా చెప్పాడు రిషి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని చెప్పండి.